శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. రావణాసురుడి గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన భార్య మండోదరి గురించి చాలామందికి తెలియదు. ఆమెది చాలా విచిత్రమైన పుట్టుక. ఒక అప్సరసకి ఒకసారి శివుడి పైన మనస్సు కలిగింది. శివుణ్ణి ఎలాగైనా కౌగిలించుకోవాలని చెప్పి పార్వతీదేవి లేని సమయంలో శివుడు ధ్యానంలో ఉండగా వెళ్ళి ఆలింగనం చేసుకుంది. పార్వతీదేవి చూసి ఆగ్రహంతో 12 ఏళ్ళు కప్పవై జీవించు అని చెప్పిస్తే ఆ అమ్మాయి నేను శివుడి మీద అవ్యాజమైన ప్రేమతో చేశాను అని చెప్పి ఏడ్చింది. అప్పుడు పరమేశ్వరుడు జాలిపడి పార్వతి శాపాన్ని నేను వెనక్కి తీయలేను, కానీ ఒక వరం ఇస్తున్నాను, 12 ఏళ్ల తరువాత అందమైన యువతివయ్యి ఒక వీరుణ్ణి వివాహం చేసుకుంటావు అని వరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఈ లోపల రాక్షస శిల్పి మయుడు ఉన్నాడు కదా, ఆయన దేవలోకానికి వెళ్ళి హేమ అనే అప్సరస్సని వివాహం చేసుకుంటే వాళ్ళకి దుందుభి మాయావి అని 2 కొడుకులు పుట్టారు. కూతురు లేదు, దాంతో కూతురు కావాలని మయుడు శివుడికి తపస్సు చేశాడు. ఆ తపస్సు పూర్తయ్యే సమయానికి కప్పకి కూడా